నమస్తే మా వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు వీడియో ఏంటంటే అంటే ఎప్పట్లా కాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో చేద్దామని అనుకుంటున్నా. సో ఈరోజు మీరు తమిళ చూసినట్టు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పక్కగా జాబ్ వచ్చేస్తుందని కాదు, బట్ ఈ స్కిల్స్ నేను చెప్పే ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీ రెజ్యూమ్ చూడడానికి చూసి సెలెక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మావ. నేను ఏదో తోపుతురుమని కాదు, ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడున్న సినారియోలో ఎలాంటి స్కిల్స్ నా దగ్గర ఉంటే నాకు జాబ్ వచ్చింది అని నా క్వశ్చన్ నాకు నేను వేసుకున్నప్పుడు సెర్చ్ ఇంజిన్స్లో సెర్చ్ చేసి నాకు తెలిసిన వాళ్ళని అడిగి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పి అన్ని నీకు వచ్చారా అంటే టు బీ హానెస్ట్ నాకు కూడా రావు, నేర్చుకోవాలి. సో నెక్స్ట్ నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ స్కిల్ వచ్చి ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్. ఇప్పుడున్న సినారియోలో లేఅఫ్స్ మంచిగా జరుగుతున్నాయి, ఫుల్ మాస్ లేఅఫ్స్ జరుగుతున్నాయి. అందుకు మనకి ఏమైనా జాబ్ కావాలంటే మనం లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తాం. అండ్ లింక్డ్ఇన్ రీసెంట్గా లేఅఫ్స్ ఇచ్చిందంటే చూడండి, చాలా మాస్ లేఅఫ్స్ జరుగుతున్నాయి. ఏఐ ఫుల్ బూమింగ్లో ఉంది కాబట్టి ఇలాంటి సినారియోలో మన దగ్గర ఉండాల్సిన స్కిల్స్లో ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఫుల్ స్టాక్ ఏఐ డెవలపర్. ఎస్, ఇప్పుడున్న సినారియోలో ఏంటంటే మొత్తం అంతా ఏఐ చేసేస్తున్నావా, నువ్వు యాప్ బిల్డ్ చేయాలనుకున్నా, ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నా కోడ్ మొత్తం ఏఐ రాసేస్తుంది. వెబ్సైట్స్ అండ్ యాప్స్ కూడా అదే బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడున్న సినారియోలో నువ్వు వెబ్సైట్స్ అండ్ యాప్స్ బిల్డ్ చేయడం నేర్చుకుంటే నాకేంటో ఉపయోగం అన్న క్వశ్చన్ నీకు రావచ్చు. బట్ ఎస్, ఆ క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడున్న సినారియోలో అంతా ఏఐ చేస్తుంది. కానీ ఏఐ రాసిచ్చిన కోడ్ని కరెక్ట్ కాదని కనీసం నువ్వు తెలుసుకోగలిగితే, కనీసం నువ్వు అనాలిసిస్ చేయగలిగితే సరిపోద్ది. సో బేసిక్స్ నేర్చుకో సరిపోద్ది. నేను అన్నది అదే, ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్. ఏఐ యూస్ చేసుకుని నువ్వు యాప్స్ అండ్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం నేర్చుకున్నావు అంటే నీ కెరియర్ సూపర్ ఉంటుందో. సో ఏ కంపెనీలో ఉన్నా సరే నీకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి యాజ్ అన్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్, విచ్ ఈజ్ రియలీ నైస్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, సర్వీస్ నో డెవలపర్, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. సర్వీస్ నో అంటే ఏంటంటే అంటే ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో మనం రీసెంట్గా సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టాం కదా. సో నేను ఆర్డర్ చేసినప్పటి నుంచి నా రూమ్కి వచ్చేంత వరకు ఈ మధ్య ట్రాకింగ్ ఏదైతే ఉందో, ఈ ట్రాకింగ్లో ఏదైనా ఇబ్బంది అయిందంటే నేను ఒక టికెట్ అంటే లైక్ నథింగ్ బట్ నేను ఒక కంప్లైంట్ రైజ్ చేయడానికి ఈ సర్వీస్లో యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ టూల్ విచ్ ఈజ్ రియలీ నైస్. నువ్వు సర్వీస్లో ప్రో అయినావు అంటే నిన్ను ఏ కంపెనీ అయినా సరే అలా జాయిన్ చేసుకుంటామా. సో సర్వీస్ నో అనేది నువ్వు సర్వీస్ నో నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిందంటే నీకు ఎలాంటి కంపెనీలో అయినా సరే జాబ్ ఉంటుంది, విచ్ ఈజ్ రియలీ నైస్. అండ్ లిస్ట్లో థర్డ్ ఉన్నది సైబర్ సెక్యూరిటీ, విచ్ ఈజ్ రియలీ నైస్. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకా బాగా డెవలప్ అవుతుంది, ఇంకా మంచి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. బట్ అప్పుడు కూడా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. బట్ ఇందులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్గా నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను సమ్ ఎక్స్ టాపిక్ నేర్చుకున్నా, ఎక్స్ టాపిక్ యూజ్ చేసి నేను సమ్ వర్క్ చేయగలుగుతున్నా అనే థాట్లో ఉన్నావు అనుకో, ఒక 2 years తర్వాత టెక్నాలజీ అంతా అప్డేట్ అయిపోతుంది. నువ్వు ఆ ఎక్స్ టాపిక్తో చేసిన పని ఏదైతే ఉందో 2 years తర్వాత అవ్వకపోవచ్చు. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి సైబర్ సెక్యూరిటీలో. బట్ 10 years తర్వాత కూడా సైబర్ సెక్యూరిటీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అండ్ ఇది మన లిస్ట్ థర్డ్ వన్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ అనేది టెక్ సైడ్ కాదు, ద ఫోర్త్ వన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఎస్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ది బెస్ట్ మా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేసినావంటే క్లయింట్స్ ఏ నువ్వు తెచ్చుకోవచ్చు, నువ్వే సొంతంగా కంపెనీ పెట్టచ్చు, నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వడం కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ రియలీ ఎ గుడ్ జాబ్. నువ్వు నేర్చుకున్నావంటే నీకు తిరిగే లేదు. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, నీకు ఎన్ని వచ్చినా నీ దగ్గర కమ్యూనికేషన్ లేదంటే బిస్కెటారమ్మా. సో నీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, దగ్గర కమ్యూనికేట్ చేయలేవు కొత్త వాళ్ళతో, స్ట్రేంజర్స్తో, లేదంటే నీ ప్రోడక్ట్ నువ్వు సేల్ చేసుకోలేవు, లేదంటే నీ కంపెనీలో మీటింగ్స్లో నువ్వు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేవు అంటే నీకు ఎంతమంది జాబ్ వచ్చినా వేసే, ఎందుకంటే తీసేస్తారు. నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే నీ దగ్గర కమ్యూనికేషన్ లేకపోతే జీరో అన్నట్టు లెక్కేస్తారు. సో కమ్యూనికేషన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ కమ్యూనికేషన్ నేర్చుకున్న తర్వాత మిగతా అన్ని నేర్చుకోవడం బెస్ట్ అని చెప్తా, ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ అ కీ. కమింగ్ టు కోడింగ్ లాంగ్వేజెస్, ఇప్పుడున్న సినారియోలో నువ్వు వెబ్సైట్ కానీ బిల్డ్ చేయాలనుకుంటే నీ దగ్గర 2 కోడింగ్ లాంగ్వేజెస్ ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ పైథాన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జావా. ఈ 2 లాంగ్వేజెస్లో నువ్వు ప్రో అయిపోయినావు అంటే నీకు తిరిగేలేదురా మా. సో 2 నేర్చుకోవాలంటే కాదు, 2 ఏదో ఒకటి దాంట్లో నువ్వు మాస్టర్ అవ్వాలి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏది నేర్చుకోవాలని డౌట్ ఉంటే, ఒకటి నాకు పెద్ద ఎక్కువ స్ట్రెస్ వద్దు, నేను కొంచెం యావరేజ్ స్టూడెంట్ని, స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు, సో నాకు కొంచెం ఈజీగా, సో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు అంటే పైథాన్ సైడ్ వెళ్ళు. నేను మేనేజ్ చేయగలను అంటే జావా సైడ్ వెళ్ళు. నా సజెషన్ ఏంటంటే జావా సైడ్ వెళ్ళడమే బెస్ట్.
బట్ ఈ రెండిట్లో ఏది నేర్చుకున్నా నువ్వు వెబ్సైట్స్ అండ్ యాప్స్ బిల్డ్ చేయగలవు. అండ్ దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటామా, ఇంకా ఈ పైథాన్ అండ్ జావా ఈ మెయిన్ లాంగ్వేజ్ వస్తే సరిపోదు. when coming to the build and websites and applications, నీకు కావాల్సింది పైథాన్ అండ్ జావా ఒకటే కాదు, దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి లైక్ HTML కానీ CSS, జావా స్క్రిప్ట్, Node.js, MySQL ఇలా చాలా వస్తాయి. సో అవన్నీ నువ్వు బేసిక్స్ నేర్చుకుని కోడ్ మొత్తం ఏదో జనరేట్ చేయించి చేయగలవు. బట్ నీకు ఏ విషయం రావాలి కదా, ఏం చెప్తావు నాకు ఎలా కావాలంటో దానికి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఏతో నువ్వు పని చేయించగలగాలి, నీ రిక్వైర్మెంట్స్ ఏంటో నువ్వు ఏఐకి కరెక్ట్గా చెప్పగలగాలి అండ్ దాంతో వర్క్ చేయించుకుని నీకు కావాల్సిన అవుట్పుట్ను తీసుకురాగలగాలి. సో అలాంటి స్కిల్ నువ్వు నేర్చుకోవాలి. ఇందుకని చెప్తున్నావు నీకేం వచ్చరా అంటే, నేను ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి నేర్చుకోవాలి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియో నుంచి కోడింగ్ లాంగ్వేజెస్ మీద వీడియో చేద్దాం అనుకుంటాను మీరేమంటారు? అంటే నేను ఏదో తోపుతున్నాను కాదు, నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటా. కొంచెం బేసిక్సే వచ్చి నాకు కూడా, బట్ ఐ మేనేజ్ అని అనుకుంటున్నా. మరి చూద్దాం. నేను అనుకున్న స్కిల్స్ అయితే ఇవి. ఫస్ట్ వన్ ఫుల్ స్టాక్ AI డెవలపర్, సెకండ్ వన్ సర్వీస్ నౌ, థర్డ్ వన్ సైబర్ సెక్యూరిటీ, అండ్ ఫోర్త్ వన్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ ఫిఫ్త్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ 5లో ఏదో ఒకటి నువ్వు నేర్చుకోవాలమో, ఏదో స్కిల్ నీ దగ్గర ఉందంటే అట్ ద ఎండ్ నువ్వు ఖచ్చితంగా జాబ్లో ఉంటావు. నేను రీసెంట్గా తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను వర్క్ చేస్తున్నాను. సో నా జర్నీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియో నుంచి కోడింగ్ రిలేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో చూద్దాం, దాన్ని కూడా ఏదో ఒకటి షేర్ చేద్దాం. సో ఇక నుంచి మన లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేద్దామో, లేదంటే బిస్కెట్ అవుతాం, టైం లేదు అసలే. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బాయ్.